వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, T20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. నిన్న అంటే ఫిబ్రవరి 26న జరిగిన సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంటే, మరోవైపు సౌత్ ఆఫ్రికా సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఈరోజు వీడియోలో భారత్ జింబాబ్వే మ్యాచ్ పూర్తి హైలైట్స్ చూద్దాం. చెన్నైలో చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 30 బంతుల్లో 55 రన్స్తో విరుచుకుపడగా, చివర్లో హార్దిక్ పాండ్యా 50 నాటౌట్. తిలక్ వర్మ 14 బంతుల్లో 44 నాటౌట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీనితో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 256 4 వికెట్ల నష్టానికి భారీ స్కోర్ సాధించింది. ఇది వరల్డ్ కప్లోనే అత్యధిక స్కోర్. ఇక 257 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేను మన బౌలర్లు కట్టడి చేశారు. హర్షదీప్ సింగ్ 3 వికెట్లతో రాణించగా, వరుణ్ చక్రవర్తి కూడా కీలక వికెట్లు తీశారు. జింబాబ్వే బ్యాటర్ బ్రయాన్ బన్నెట్ 97 పరుగులతో పోరాడినప్పటికీ ఆ జట్టు 184 పరుగులకే పరిమితమైంది. దీనితో భారత్ 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్ రేసులో నిలిచింది. ఇక ఇంకొక మ్యాచ్ వెస్టిండీస్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. అహ్మదాబాద్లో జరిగిన ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. వెస్టిండీస్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది. ఐడెన్ మార్క్రామ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజేతగా నిలిపారు. ఈ గెలుపుతో సౌత్ ఆఫ్రికా అధికారికంగా సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ప్రస్తుతం గ్రూప్ 1లో సౌత్ ఆఫ్రికా టాప్లో ఉంది. భారత్ ఈ విజయంతో 2వ స్థానం కోసం వెస్టిండీస్తో పోటీ పడుతుంది. వచ్చే ఆదివారం భారత్ వెస్టిండీస్ మధ్య జరగబోయే మ్యాచ్ వర్చువల్ క్వార్టర్ ఫైనల్ లాంటిదే. ఇందులో గెలిచిన జట్టు నేరుగా సెమీస్కు వెళ్తుంది. సో చూశారుగా ఫ్రెండ్స్, టీమిండియా ఫామ్ చూస్తుంటే ఈసారి కప్పు మనదే అనిపిస్తుంది కదా. మరి మీరేమనుకుంటున్నారు? అభిషేక్ శర్మ బ్యాటింగ్ మీకు నచ్చిందా? కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.